పరమ శివభక్తుడైన శివసర రాజకుబేర సిద్ధుడు తాను నిర్మించిన ఒక ఆలయానికి ఈరోజు మనం వచ్చాము. ఇక్కడ ఈ ఆలయం యొక్క గర్భగుడిలో మనం రాజకుబేర స్వామి దర్శనాన్ని ఇంకా పరమేశ్వరుడి యొక్క దర్శనాన్ని పొందగలుగుతాం. కంచిలో శివాలయాలు, విష్ణు ఆలయాల గురించి అందరికీ చెప్తుంటారు. మరి కంచిలో ఉండే ఈ కుబేర స్వామి ఆలయం గురించి ఎప్పుడైనా విన్నారా? వినకపోతే ఇవాల్టి వీడియో మీకోసమే. ఇక్కడ ఈ గుడిలో చూసినట్లయితే ఎక్కడ చూసినా ఆ సిద్ధుడు తన యొక్క అంటే రాజకుబేర సిద్ధుడు అని చెప్పాను కదా, తన యొక్క పీఠం ఇది రాజకుబేర సిద్ధ పీఠం అంటారు. ఎక్కడ ఎటువైపు చూసినా పచ్చ రంగు కనిపిస్తుంది. అంటే కుబేరుడికి ఇష్టమైన రంగు పచ్చ. ఇంకా ఈ గుడిలో వచ్చే కుంకుమ నుంచి గుడిలో వచ్చే ఆ దారాలు ఏమున్నా కూడా పచ్చ కలర్లోనే ఉంటాయి. ఇంకా గుడిలో ఉండే నోటీస్ బోర్డ్స్, ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ప్యాంప్లెట్స్ అన్నీ కూడా గ్రీన్ కలర్లోనే ఉన్నాయి. ఇంకా గుడిలో ఫస్ట్ మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు విఘ్నేశ్వరుడిని దర్శించుకొని నెక్స్ట్ వెళ్తే కుబేరుడి యొక్క ప్రాంగణం. అక్కడ గర్భగుడిలో చూసినట్లయితే వెనుక నిలువెత్తు పరమేశ్వరుడి యొక్క మనుష్య స్వరూపం, ఇంకా తనకి ముందుగా కుబేరుడు, ఇంకా ముందుగా లక్ష్మీదేవి నివసించే నాణేయాల్ని ఒక బౌల్లో పెట్టుంటారు. సో గర్భగుడిలో మనం ఇవే చూడబోతున్నాము. అంతకుముందు విఘ్నేశ్వర దర్శనం అయిపోయింది. అండ్ ఇక్కడ గర్భగుడికి వెళ్ళే ముందు మనకి 9 మెట్లు అయితే ఉంటాయి. ఇంకా ఇక్కడ మనం పైకి ఎక్కుతున్నాం కదా, 9 మెట్లు ఎక్కి ఆ మొత్తం గర్భగుడి చుట్టూ ఉండే ప్రదక్షిణ ఒకటి కంప్లీట్ చేసామంటే అక్కడ ఒక్కొక్క పిల్లర్ దగ్గర కూడా ఒక్కొక్క సిద్ధుడి యొక్క శిలాస్వరూపాలు ఉంటాయి. ఇంకా వాళ్ళ పేర్లు గురించి కానీ అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మనకి అక్కడ కనిపిస్తాయి. అంటే ఇది సిద్ధుల యొక్క పీఠం కాబట్టి ఎక్కువగా ప్రతి ఒక్క సిద్ధుడి గురించి అక్కడ ఇన్ఫర్మేషన్స్ అనేవి కనిపిస్తాయి. ఈ ప్లేస్ చూసారా ఎలా ఉందో. ఇప్పుడైతే గర్భగుడిలోకి వచ్చేసాము. ఇక్కడ గర్భగుడిలో కుబేరుడికి పూజలు జరుగుతున్నాయి. వెనుక పరమేశ్వరుడు కనిపిస్తున్నారు కదా. చూడ్డానికైతే గర్భగుడిలో పరమేశ్వర దర్శనం పొందుతుంటే అంత బాగా అనిపించింది. తనివి తీరా దర్శించుకున్నాము శివుడిని. ఇది ఒక పురాతన ఆలయం కాదు, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో నిర్మించిన ఒక పీఠం. ఆ పీఠంలోనే మనం ఇప్పుడు శివ దర్శనాన్ని ఇంకా కుబేర దర్శనాన్ని పొందుతున్నాం. ఇంకా గుడి చుట్టూ స్పేస్ అయితే ఖాళీగా ఉంది. అంటే కంచిలో మెయిన్ ఏరియా కాకుండా ఒక వెల్ల గేట్ అని చెప్పి ఒక ప్రాంతం ఉంది, అక్కడ ఈ గుడి అయితే ఉంది. ఇంకా ఇక్కడికి మెయిన్ రోడ్ దగ్గరలో లేదు కాబట్టి చుట్టూ స్పేస్ అయితే ఖాళీగా ఉంది. అంటే రాబోయే తరాలు వాడుకోబోయే ఆ ప్లేస్లో ఈ గుడి అయితే చాలా బ్రహ్మాండంగా నిర్మించారు. చూస్తున్నారు కదా, చుట్టూ ఎటువైపు చూసినా ఖాళీ ల్యాండ్స్ అవే ఉన్నాయి. ఇంకా చెట్లు అవన్నీ కూడా ఉన్నాయి. ఎటువంటి పొల్యూషన్ లేకుండా, ఎటువంటి డిస్టర్బెన్స్, ట్రాఫిక్ ఏవీ లేకుండా చాలా పీస్ఫుల్గా ఉండే ఒక ప్రాంతంలో అయితే నిర్మించారు. లొకేషన్ అంత బాగా సెలెక్ట్ చేసుకున్నారు యాక్చువల్గా. ఇంకా ఇక్కడ రాజకుబేరుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఏ తిథుల్లో ఏ రోజుల్లో ఎలా అభిషేకం చేయాలి, ఎటువంటి వస్తువులతో అభిషేకం చేయాలి అన్న ఆ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ బోర్డ్స్ అయితే ఉంచారు. ఇంకా ఇక్కడికి వచ్చి దర్శించుకునే వాళ్ళకి ఏదైనా పూజా సామాగ్రి కావాలి లేదా అభిషేకం మొక్కులు అటువంటివి తీర్చుకునేకి కావాలి అంటే ఇక్కడే ఆ వస్తువులన్నింటినీ కూడా కౌంటర్స్లో అమ్ముతున్నారు. గుడిలో మోస్ట్లీ ప్రతి చోట మీరు ఆ ఇత్తలి పళ్ళాలు చూడొచ్చు. వాటిల్లో కాయిన్స్ అయితే వేసి ఉంచారు. అంటే వచ్చే భక్తులు ఉండీల్లో కాకుండా వాటిల్లో వేయడం కాయిన్స్ గమనించగలుగుతున్నాము. మోస్ట్లీ కుబేరుడి గుడి ఎక్కడ ఉన్నా సరే ఎక్కువగా కాయిన్స్ కానీ కరెన్సీ నోట్స్ కానీ వాటితోనే డెకరేషన్స్ చేస్తుంటారు. ఆల్రెడీ చెన్నైలో ఒక కుబేరుడి గుడి వీడియో అయితే మేము వేసాను, అది మీరు చెక్ చేసి ఉంటారు అనుకుంటా. సపోజ్ చూడలేదంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఆ గుడి అయితే గుడి మొత్తం కూడా 50 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్ అని కరెన్సీ నోట్స్తోనే డెకరేట్ చేసి ఉంటారు. గోడలు ప్రతి ఒక్కటి కూడా చెక్ చేయండి. ఇంకా ఇక్కడ స్పెసిఫిక్గా ఈ రాజకుబేరుడిని ఎలా పూజించాలి అంటే వాటికి నిమ్మకాయలు, దీపాలు
పసుపు రాసిన టెంకాయలు, వీటిని ఎలా ఉపయోగించి పూజ చేయాలనే ఇన్ఫర్మేషన్ బోర్డ్స్ ఇచ్చారు. ప్లస్ వాటిని ఇక్కడే కౌంటర్స్లో సేల్ చేస్తున్నారు. అంటే వాళ్ళు చెప్పినట్టుగానే పూజించాలా, నార్మల్గా చేసుకోలేమా అన్న క్వశ్చన్ అయితే వస్తుంది కదా. అంటే ఎవరికి తోచింది వాళ్ళు చేసుకోవచ్చు. ఎందుకంటే దేవుడు అనేది మనందరికీ ఉన్న ఒక నమ్మకం. ఆ నమ్మకంతో మనం మనసారా స్మరించినా సరిపోతుంది. సో మీ స్తోమతకి తగినట్టుగా మీరే పూజించుకోవచ్చు. ఇంకా ఈ గుడిలో మార్నింగ్ ఆఫ్టర్నూన్స్ మీరు వచ్చి దర్శించుకున్నట్టయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ, కొంచెం రవా కిచడి ఇటువంటివి పెడుతూ ఉంటారు. అంటే అందరికీ కూడా వాటిని ప్రసాదంగా ఇస్తారు. ఇంకా మధ్యాహ్నాల్లో వస్తే అన్నము, పప్పు, కాస్త తాలింపు అటువంటివి ఇస్తారనమాట. మేము వెళ్ళిందైతే ఒక అరౌండ్ ఒక 11-11:30 ఆ టైంకి వెళ్ళాము. అప్పుడైతే బ్రేక్ఫాస్ట్ సెక్షన్ ఇంకా నడుస్తుంది. సో అందరికీ ప్రతి ఒక్కరికి కూడా 2 ఇడ్లీ ఇంకా 1 గంట కిచడి అనేది వాళ్ళు పెడుతూ ఉన్నారు. ఇంకా హైజీన్ అయితే నీట్గా మెయింటైన్ చేశారు. ఇక్కడ టేస్ట్ కూడా బాగానే ఉంది. ప్లస్ వాళ్ళు ఇవ్వడం, క్లీన్గా ఉండడం అవన్నీ కూడా బాగానే ఉంది. సో మేము కూడా ట్రై చేసాము. మీరు కంచికి ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా విజిట్ చేయాల్సిన లిస్ట్లో ఈ గుడిని కూడా యాడ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ ప్రసాదాలు తినడం కూడా మర్చిపోకండి. మరి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియో చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. మేము ఇలా వీడియోస్ వేస్తే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.